నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోంట్యాం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న మజ్జి సిరి సహస్ర. మెడికల్ కాలేజీలు పేద ప్రజల ఆరోగ్యానికి జీవనాడని వ్యాఖ్య. విశాఖలో 29,000 కేజీల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. తుపాన్ నష్టపరిహారం సమగ్రంగా అంచనా వేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం సోంట్యాం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరి సహస్ర మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కని, అటువంటి కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ప్రజల హక్కును కాలరాయడమేనని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పేదవాడికి విద్య వైద్యం అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు పేద ప్రజల ఆరోగ్యానికి జీవనాడని, అటువంటి వాటిని ప్రైవేటుపరం చేస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ అందుతుందని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అసలు కోటి సంతకం అన్న కార్యక్రమం మన బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మనకి అప్పచెప్పారు. అది ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో మనం 2019 నుంచి 24 వరకు మనం పరిపాలించినప్పుడు పేద ప్రజలకి న్యాయం జరగాలి అన్న ఒక సంకల్పంతో మనం మెడికల్ కాలేజెస్ కట్టాము. 17 మెడికల్ కాలేజెస్ కట్టాము. దాంట్లో 7 పూర్తయిపోయాయి. అసలు మెడికల్ కాలేజెస్ వల్ల వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఇంటిలో నుంచి పేద ప్రజలు, పేద విద్యార్థి పేదరికం వల్ల ఉండిపోకుండా గొప్ప చదువులు చదవాలి, మెడికల్ లాంటి ఒక డాక్టర్ అవ్వాలి అన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన మెడికల్ కాలేజెస్ కట్టించారు. అవన్నీ ప్రైవేటైజ్ చేసే ఒక చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వచ్చాం. ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క గడప దాకా తీసుకెళ్ళి ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా చెప్పి అవగాహన కలిగించి వాళ్ళ చేత ఈ ఫామ్ మీద సంతకం తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఉద్యమంలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ బిడ్డగా నేను కోరుకుంటుందల్లా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన కలిగించాలి. మన నాయకులు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు, మేము ప్రతి దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ మీరు మీ ఊర్లో మీ గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం, ఇది మనం చేస్తుంది రాజకీయం కాదు, మన వాళ్ళకి మన ప్రజలకి మనం ఇస్తున్న ఒక బహుమతిగా భావించి ఖచ్చితంగా అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నది కావడం, ముందుగా పోలీసు వారికి ఎటువంటి సమాచారం లేకపోవడం, అనుకున్న దానికంటే అత్యధికంగా భక్తులు రావడం వల్ల ఇటువంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా కేబినెట్ సమావేశంలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారన్నారు. అదేవిధంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు, మొత్తం 17 లక్షలు ఆర్థిక సాయంతో పాటు తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 50,000 ఆర్థిక సాయం ప్రకటించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశీబుగ్గ టెంపుల్లో ఒక స్టాంపీడ్ జరిగి 9 మంది మృతి చెందారు. ఇదిగా ఒక ప్రైవేట్ టెంపుల్ అది. అయితే అంతమంది క్రౌడ్ అనేది వాళ్ళ ప్రిపేర్డ్ లేరు. అంత క్రౌడ్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా లేదనమాట.
నిన్న ఏకాదశి అవటం వలన వాళ్ళు ఎక్కడైతే ఒక మనిషిని ఎక్స్పెక్ట్ చేశారో 10 మంది వచ్చారు. సో వాళ్ళు అబ్సల్యూట్ గా ప్రిపేర్డ్ లేరు దీనికోసం. అది ఒకటి. ప్లస్ వాళ్ళు ప్రైవేట్ టెంపుల్ వాళ్ళు అధికారులు కూడా తెలియపరచలేదు అనమాట. ఇంత క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంతమంది వస్తారని వాళ్ళు తెలియపరచలేదు. సో ఈ రెండు జరగటం వలన అది కూడా వాళ్ళు ఒక టెంపుల్స్ కోసం మామూలుగా క్రౌడ్ ఉన్న రోజు అనేది బ్యారికేడ్స్ వేయటం ఇటువంటి అన్ని ముందు ప్రిపేర్డ్నెస్ తో జరుగుతాయి. అయితే ఈ బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా సరైన స్థాయిలో వేయకుండా వేయలేదు కనుక ఇటువంటి జరిగినాయి. మామూలుగా మనం చూస్తుంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు బ్యారికేడ్స్ వేసినప్పుడు మనం ఇక్కడ అమ్మవారి పండుగ కానివ్వండి అలాగా మనం మినిమం అది గ్రౌండ్ లోకి ఒక 6 to 8 feet లోపల వెళ్ళాలి. కానీ అక్కడ ఓన్లీ 2 inches లోపలికి వెళ్ళింది. మినిమం 6 to 8 inches లోపలికి వెళ్ళాలి. అయితే ఈ 2 inches లోపల అవి ఈజీగా బ్యారికేడ్స్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంటే పడిపోతాయి. సో ఆ విధంగా జరిగి ఒక స్టాంపీడ్ అనేది జరిగింది. అయితే ఒక బాధాకరమైన ఇన్సిడెంట్. కానీ ఎంత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు వెంటనే వచ్చి ఇక్కడ అన్ని పరిశీలించి ఏమి చేయాలో నెక్స్ట్ టైం ఏ విధంగా ఇది జరగకుండా చూడాలనేది ప్రణాళికలు వేస్తా ఉన్నారు. అదే విధంగా మృతి చెందిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి 15 lakhs గవర్నమెంట్ నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, 2 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 17 lakhs అనేది ఇవ్వటం జరుగుతుంది. దెబ్బలు తగిలి హాస్పిటలైజ్ అయ్యి ఇటువంటి జరిగిన వాళ్ళకు కూడా 3 లక్షలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, 50,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 3,50,000 3,50,000 అనేది అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అది కూడా నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది అందరు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇటువంటి రోజుల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ టెంపుల్స్ అవనియండి లేకపోతే ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి టెంపుల్స్ కి ఒక విధి విధానాలు అనేది తయారు చేయటానికి వాళ్ళు ఒక ప్లాన్లు అనేది వేస్తా ఉన్నారు. ఎవరికైతే మృతి చెందారో ఎవరికైతే ఎఫెక్టెడ్ వాళ్ళందరికీ కూడా నా కండోలెన్సెస్ చెప్తూ ఈ బాధాకరం ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని ముండెంకల్ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన నగర సంకీర్తనలు ఎమ్మెల్యే తోయకి జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఈ మేరకు ముండెంకల్ గ్రామంలో ముందుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు గ్రామంలో గల జగన్నాథ స్వామి ఆలయ ఆవరణలో రూపొందించిన 24 గంటల నగర సంకీర్తనలో పాల్గొని మాలాతమ్మ దేవస్థానానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ నగర సంకీర్తనకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. గిరిజన ప్రాంతంతో తన చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కళావతి, వెంపటాపు భారతి, కురుపాం తెలుగుదేశం కన్వీనర్ కొండయ్య, ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ ఆదినారాయణ స్మారక కళాపీఠం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన స్థానిక గురజాడ కళాభారతిలో గంటా లక్ష్మి సినీ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో 12 గంటల నిర్విరామ పాటల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు గంటా లక్ష్మి తెలిపారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 9న గురజాడ కళాభారతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అలనాటి మధుర గీతాలతో పాటు నేటి నవతరం పాటలు కూడా గాయని గాయకులు ఆలపిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. ఈ సమావేశంలో కళాపీఠం సభ్యులు తిరుపతిరావు, ఆకురాతి రామకృష్ణ, ఎం షణ్ముఖరావు, గంటా మనోహర్, పరమేశ్వరరావు, ఇతర సభ్యులు గాయని గాయకులు పాల్గొన్నారు. గంటా లక్ష్మి సినీ ఆర్కెస్ట్రా వారి సౌజన్యంతో శ్రీ ఆదినారాయణ స్మారక కళాపీఠం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తారీఖు 11వ నెల ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గురజాడ కళాభారతిలో నిర్విరామంగా సినీ సంగీత విభావరి పాటల కార్యక్రమం మన విజయనగరంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
ప్రేక్షకులు, కళా పోషకులు, కళాభిమానులు, కళాకారులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, వైసీపీ మండల అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ కొన్ని పత్రికలు వైసీపీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మెంటాడ మండలాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలోని కొనసాగించాలని రాయడం సరికాదని ఖండించారు. మొదటి నుంచి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచాలని వైసీపీ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీపై బురద జల్లడం సరికాదని, మెంటాడ మండల ప్రజలందరూ విజయనగరం జిల్లాలోనే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరచుగా ఈ మధ్య పత్రికల్లో మెంటాడని ఏం చేస్తారో అంటూ ఒక టైటిల్, ఇంకోటి అలాగా పత్రికల్లో ఈ మధ్య వరుస కథనాలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో మెంటాడని ఏం చేస్తారో అంటూ ఒక కథనం వచ్చింది. జిల్లా పునర్విభజన సమయంలో వైసీపీ నాయకులు ఒత్తిడితో మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడంతో పాటు బొబ్బుల డివిజన్కు మార్చారు. వాస్తవం చెప్పాలంటే బొబ్బులకి పార్వతీపురం దూరం, అంతంత మాత్రమే. నియోజకవర్గ కేంద్రం సాలూరు కావడంతో మెంటాడ మండలాన్ని పార్వతీపురం డివిజన్లోనే పద్ధతి ప్రకారం ఉంచాలి. కానీ ఆ విధంగా కాకుండా వైసీపీ తన రాజకీయ స్వార్థంతో మెంటాడ మండలాన్ని విజయనగరంలో కలిపారని ఈ ఆంధ్ర జ్యోతి పత్రికలో నిన్న ప్రచురించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మీ అందరికీ తెలుసు. మెంటాడ మండల పెద్దలు, అన్ని పార్టీ నాయకులు, పత్రికా విలేకరులు, కర్షకులు, కార్మికులు ప్రతి వాళ్ళు కూడా వచ్చి మన మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచాలని అందరి మనోభావాల మేరకు అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం కాబట్టి మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము లీడ్ తీసుకొని ప్రతిపక్షాలని కూడా కలుపుకొని అందరి సలహాలు సూచనల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి గౌరవ పెద్దలైన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు వీడికి రాజన్నదవర్ గారి వద్దకు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారి దగ్గరకు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మన బాధలు కష్టాలు అన్నీ విన్నవించుకున్నాం. మన బాధలు అన్నీ విని మన సౌలభ్యం కోసం ఆ రోజు అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ దొరగారి సిఫార్సు లేక కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని మనం వైజాగ్ వచ్చిన సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్ వద్దకు వెళ్ళి మన బాధలు కొంతవరకు చెప్పుకున్నాము. మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచుకోవడం జరిగింది. దయచేసి ప్రజల మనోభావాలు అర్థం చేసుకొని చేతనైతే వచ్చి ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించండి. లేదంటే లేనిపోని కళ్ళబొల్లి రాతలు రాసి అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకండి. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎస్విఎన్ నగర్లో వేంచేసిన శ్రీ మారమ్మ తల్లి వనంగుడిలో ముని శ్రీరామకృష్ణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు భిక్షా కార్యక్రమంలో భాగంగా స్వాములకు అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా గురుస్వామి చంద్రశేఖర్ స్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష ఆధ్యాత్మికంగా మానవులకు ఎంతో క్రమశిక్షణ, దైవభక్తి పెంపొందిస్తుందని తెలిపారు. తామంతా ప్రతి ఏడాది అయ్యప్ప మాలలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు స్వామి, కేశవ స్వామి, గోపీస్వామి తదితరులు పాల్గొన్నారు. చట్నీ నలుగురు ఈరోజు ఇక్కడ అల్పాహార కార్యక్రమం ఈ అయ్యప్ప దీక్షాదారులందరూ కలిసి మారమ్మ తల్లి సన్నిధిలో
ఈవేళ ముని రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా జరుపుకున్నాం. చక్కగా అందరం కూడా అందరు స్వాములు కలుసుకున్నాం. అయితే ఏంటంటే ఈ అయ్యప్ప దీక్షలో ప్రత్యేకంగా ఉన్నది ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడాను చాతుర్మాస దీక్షలు ఇలాంటి దీక్షలన్నీ కూడా పెద్దవాళ్ళు మనకంటే యోగులు సిద్ధులు ఇలాంటి వాళ్ళు ఎవరో చేయగలరేమో, కానీ మహిళలకు సంబంధించి చాలా వ్రతాలు పూజలు అనేకం ఉంటాయి. కానీ ఈ పురుషుల వరకు వచ్చేసరికి కేవలం నాకు తెలిసినంత వరకు కూడా ఏంటంటే దీక్ష, ఏ దీక్ష కానివ్వండి, అమ్మవారి దీక్ష కానివ్వండి, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి దీక్ష కానివ్వండి, అయ్యప్ప దీక్ష కానివ్వండి, శివయ్య దీక్ష కానివ్వండి, ఏదైనా సరే దీక్ష ఈ 40 రోజులు మండల కాలం ఏదైతే దీక్ష జరిపేది ఉండేది అయ్యప్ప దీక్షతో మొదలైందని నేను భావిస్తున్నాను. స్వామి శరణయ్య. ఈరోజు రామకృష్ణ స్వామి తన బ్రదరు ఈరోజు వన భోజనం ఏర్పాటు చేశారు. స్వామయ్యప్పలందరికీ కూడా చాలా చక్కటి అల్పాహారం ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు అయితే మాత్రం ఈ మాల వేశాక ఒక క్రమశిక్షణ నియమాలు కొన్ని అలవాటు చేసుకొని పరిపూర్ణంగా 41 రోజు నిష్ఠగా చేసి తన అనుకున్న కార్యక్రమాన్ని పరిపూర్ణ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇది అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో చాలా మంచి అవకాశము. ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా కొన్ని క్రమశిక్షణ అలవాటు చేసుకోవడానికి ఇది ఒక మాల తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. కార్తీక మాసంలోన ఈ 41 రోజు చేయడం వల్ల మనకి 2 విధాలుగా, ఒకటి అయ్యప్ప స్వామిది అయితే, రెండోది శివకేశవుల యొక్క దీక్ష కూడా ఇందులో మనం చేసేవాళ్ళం అవుతాం. మనం ఈ 41 రోజులు ప్రతిరోజు కూడా ఉదయం పీఠంలో పూజ అయిపోగానే ప్రతి ఒక్క దేవాలయంకి వెళ్ళి స్వామివారిని భక్తిగా కొలుచుకొని, అలాగే మన రామకృష్ణ స్వామి గారి గురించి చెప్పాలంటే స్వామి, అలాగే మన శేఖర స్వామి గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని స్వాములందరికీ కూడా అందిస్తూ జగన్నాథ స్వామి కోవిల్లో నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నుండి అన్నదానాన్ని వాళ్ళు అందిస్తూ స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతూ మమ్మల్ని కూడా వాటికి ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా ఇక్కడికి అల్పాహారానికి రావడం జరిగింది. మేమందరం కూడా ఒకేసారి రమారం 22, 23 తేదీల్లో అయ్యప్ప స్వామివారి కొండకెళ్తున్న శుభ సందర్భంగా అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విశాఖ బుల్లయ్య కళాశాలలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం క్రీడాకారులు 8 మంది పాల్గొనగా 4 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించారని వెయిట్ లిఫ్టింగ్ శిక్షకుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేలా మార్గదర్శకాలు రూపొందిస్తుందని తెలిపారు. అనంతరం వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఎట్ విశాఖపట్నం బుల్లయ్య కాలేజ్. దీంట్లో మన టీము పార్టిసిపేట్ చేసింది. 4 గోల్డ్, 4 సిల్వర్లు మెడల్ వచ్చాయి. అందుకారణంగా మన ఎమ్మెల్యే గారిని టీం మొత్తం కలడానికి వచ్చింది. మేడం గారు కలిసారు, సంతోషంగా టీంకి అందరికీ అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిమిడాం గ్రామానికి చెందిన మాజీ సిఆర్ఎఫ్ జవాన్ శ్రీనివాస్ విజయనగరం జిల్లా రాజాంపట్నంలోని గాయత్రి కాలనీలో నివసిస్తున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆదివారం వేకుజామున బ్లేడ్తో శరీరం మొత్తం గాయపరుచుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు, మాది తిమ్మడాం గ్రామం, మాది జలుమూరు మండలం. ఇక్కడే గాయత్రి కోనలో మేము ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడే మేము ఉంటున్నాం. నేను 2 మాసాల కిందట వచ్చిన తర్వాత నా బ్యాగులు బయట పెట్టేసి మీరు పెద్ద మనిషి వచ్చినంత వరకు బయటే ఉండన్నారు. తలుపులు నా ముఖం మీద వేసాను. వేసినప్పుడు నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పుడే నేను 1 నెల తర్వాత నేనేమి పెద్ద మనుషులు తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళేమి ఏటీ పెట్టలేదు, ఇతను ఎవరికి ఇచ్చుకోండ్రు సో అన్నారు మా ఆవిడను మా అత్తను. వీటి మీద నేను అంటే అందరూ నువ్వు ఊర్లో కలిపి నువ్వు ఏటి పని ఏటి అనేసి అందరూ అంటారు కదా, 2 కార్డులు ఏటి ఇచ్చినావు అనేసి అందరి దగ్గర మాట పాడుతుండమే. మరి ఎందుకు ఈ బతుకు అనేసి మేము పూర్తిగా ఇదైపోవడం వచ్చాను. మరి ఇంత డబ్బులు పెట్టేదైతే నేను పెట్టలేదు అన్నారు. నా ముఖం మీద తలుపులు వేశారు. మరి అలాంటప్పుడు ఎందుకు బతకాలనేసి నేను ఎక్కడికి వచ్చి నా ఆస్తిలోనే నేను చేస్తానని వచ్చాను. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుకున్న సుమారు 10,000 కేజీల గంజాయి, 19,310 లీటర్ల లిక్విడ్ గంజాయిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో మారికవలస డంపింగ్ యార్డ్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయిని సమూలంగా అరికట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజల సహకారంతో మరింత మెరుగ్గా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని, వారి ప్రతి కదలికను గమనించాలని సూచించారు. గంజాయిని అరికట్టేందుకు 8 చెక్ పోస్టులు పెట్టడం జరిగిందని, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చే బస్సులు, రైళ్లు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత గంజాయిని సేవించాలన్న ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజ్యాంలోని ఓ సినిమా థియేటర్లో మందుబాబు హల్చల్ చేశాడు. వారాంతం కావడంతో వినోదం కోసం సినిమా చూస్తున్న ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశాడు. థియేటర్లో మద్యం సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. థియేటర్ సిబ్బంది వారించడంతో మత్తులో థియేటర్ అద్దాలను పగలగొట్టాడు. దీంతో యాజమాన్యం పోలీసులను ఆశ్రయించడంతో తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సముద్రపు రామారావు కోరారు. ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జర్జాపేటలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలను స్థాపించారని వివరించారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేదలకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నష్టం కలిగించే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, కూటమి ప్రభుత్వ పెద్దలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీన తలపెట్టిన నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లి శ్రీను, తుమ్ము నారాయణమూర్తి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఒక మహా ఉద్యమంగా భావించి భావి తరాలకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వ తాలూకా మెడికల్ కాలేజీలు ఉంటేనే దాని తాలూకా ఉపయోగాలు ఉన్నాయని భావించి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో జర్జాపేట గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేది ప్రతి వార్డులో, ప్రతి వీధిలో జరగాలని, ఇంటింటికి వెళ్ళి
ఈ ప్రభుత్వం నిర్వహించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ పరం చేయకూడదని జడ్జపేట గ్రామంలో సమిష్టిగా ఈ కోటి సంతకాల సేకరణని ఒక ఉద్యమంలాగా ప్రారంభిద్దామని, రోజుల్లో దీని మీద ఉద్యమించాలని, బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా విన్నవించుకుంటాను. విజయనగరం జిల్లా గొల్లాదిలో దారుణం చోటు చేసుకుంది. బాడంగి మండలం గొల్లాది గ్రామంలో ఓ కసాయి కొడుకు కన్న తండ్రిని హత్య చేశాడు. పక్షవాతంతో కొన్నాళ్ళుగా మంచానికే పరిమితమైన తండ్రి తనకు భారం అయ్యాడని భావించాడు. ఎవరూ లేని సమయంలో కత్తితో తల మొండాన్ని వేరుచేశాడు. తలను ఇనుప బేసిన్లో ఉంచి సచివాలయం వెనుక దాచాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా డీఎస్పీ భవ్యారెడ్డి, సిఐ నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభావవంతమైన కాలజ్ఞానం బోధించి సకల జనుల హితం కోరిన గొప్ప సంఘ సంస్కర్త, భవిష్యత్ దర్శి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం అని భక్త సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మం 417వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మారోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పరమత సహనాన్ని, సర్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి అనుసరింపజేసిన మహోన్నత ఆశయవాది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని కొనియాడారు. సమాజంలో ఏ వింత జరిగినా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని ప్రజలు చర్చించుకోవడం గమనించదగిందని పేర్కొన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఓంకారాచారి, లొక్కోజు అప్పలరాజు, వరహాచారి, వేముల సురేష్, సోమరాజు, లొక్కోజు శేఖర్, బాబు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మేంద్ర స్వామి వారి 417వ జయంతి కార్యక్రమాలు మరి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు మరి అంతా కూడా మరి వేరే మన విశ్వబ్రాహ్మణులు అలాగే స్వర్ణికార సంఘీయులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమం వర్తమాన కాలానికి తెలియజేసిన మహనీయుడు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరభద్ర స్వామి గారు ఏది చెప్తే అది తప్పనిసరిగా జరిగాయి కనుకనే మనందరం కూడా మరి అందరికీ దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎందుకంటే కాలానికి అనుకూలంగా మరి ఆయన ఈరోజు ఆయన కార్యక్రమాలు చేస్తున్నాము అంటే ఆ యొక్క సద్గురువు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మరి మన అందరికీ కూడా ఒక మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాల్లో కూడా ఆయన ఎలాగైతే జరుగుతున్నాయి జరగబోయే కాలాన్ని కూడా ముందుగా తెలియజేసిన వ్యక్తే మరి సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మరి అలాగనే ఆయన యొక్క కార్యక్రమాల్లో కూడా మరి విజయనగర పట్టణంలో మరి ఈ యొక్క ముందు కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా పెట్టిన ఈ విగ్రహం దగ్గర అన్ని కార్యక్రమాలు మరి అలాగనే పౌర్ణమి కార్యక్రమాలు కూడా ప్రతి పౌర్ణమి కూడా సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క ఆరాధన కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల కూడా ఈ యొక్క పౌర్ణమి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మరి అందరూ కూడా పట్టణ భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోంతా తుఫాన్ నష్టపరిహారం అంచనా వేయడంలో అధికార యంత్రాంగం సమగ్ర పరిశీలన జరిపి అంచనాలు తయారు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వలన వరి 6,900 ఎకరాలు, 10 ఎకరాలు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ప్రకటించారన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు 50% వరకు దెబ్బతిన్నాయని తెలిపారు. నానిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నష్టపోయిన వారికి కంటి తుడుపు చర్యలు కాకుండా సమగ్ర పంట నష్టాలపై పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అంతా తుఫాను వల్ల అధికారుల అంచనా కూడా 6,904 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అలాగే 10 ఎకరాలు ఉద్యానవన పంటల్లో బాగా దెబ్బతిన్నాయని, అరటి కానీ ఈ రకంగా చూసినప్పుడు పత్తి, మొక్కజొన్న, వరి, ఉద్యానవన పంటలు, బొప్పాయి, అరటి ఇటువంటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. 180 కిలోమీటర్ల దూరంలో వ్యాప్తంగా రోడ్లు పాడయ్యాయి అని చెప్పేసి వారి అధికారికంగా ప్రకటించిన ఇది. అలాగే పట్టణాల్లో అనేక వీధుల్లోనూ అనేక చోట్ల
మొత్తం చూసుకుంటే ఒక 90 ఇళ్ళు కూలిపోయినట్టు ప్రభుత్వం వారి లెక్క. ఈ రకంగా చూసినప్పుడు కరెంటు స్తంభాలు 15-20 కూలిపోయినట్టు, సబ్ స్టేషన్లో 10-15 దెబ్బతిన్నట్టు. ఈ రకంగా తీవ్రంగా వర్షం 2-3 రోజులు ఆగింది, కానీ లేకపోతే ఇంకా ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేది. గాలి తక్కువ వల్ల కొంత మనకి నష్టం తగ్గింది, కానీ ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నప్పుడు నష్టం అయితే భారీగానే ఉంది. కోట్లలో నష్టం ఉంది. ఇప్పుడు వాళ్ళ అంచనా 190 కోట్లు నష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న అంచనాలు. ఇంతకంటే ఇంకెక్కువ నష్టమే ఉంటుందని చెప్పేసి మా అంచనా. అలాగే రామభద్రపురం మండలం కానీ ఆ ఏరియా మేము పర్యటించినప్పుడు పత్తి తీవ్రంగా దెబ్బతిన్నది. ఎందుకనంటే పత్తి వర్షం పడగానే, వర్షం మొదటి నుండి ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి, పంటలు కూడా బాగానే పడుతున్నాయి, మంచి టైము. కాబట్టి ఆ స్టేజ్లో ఇప్పుడు వర్షం పడడం వల్ల బాగా పంటలు వచ్చిన ఆనందం కంటే ఈ తుఫాను వల్ల తీవ్రంగా నష్టం, వరికి నష్టం జరిగింది, పత్తికి నష్టం జరిగింది. అది పత్తి అయితే మొదటి నుండి రైతులతో మాట్లాడినప్పుడు వేసిన దగ్గర నుండి ఈ వర్షాల వల్ల ఆ పత్తి కాయ ఎక్కడికక్కడ దెబ్బతిని తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పేసి, ఆ పత్తి మొక్కజొన్న కూడా అదే పరిస్థితి. మొక్కజొన్న కూడా కంకులు వచ్చే టైంలో కూడా వర్షం పడడం వల్ల దిగుబడి తేమ శాతం తగ్గిపోతుందట. అందుకే తేమ శాతం తగ్గిపోయిన తర్వాత ధర కూడా తగ్గిపోతుంది. కాబట్టి 50% దెబ్బతిన్నది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు పత్తి కానీ, అలాగే మొక్కజొన్న కానీ, వరి కానీ ఈ పంటలు ఒక రకమైతే, ఇప్పుడు కొత్త వలస ప్రాంతాలు మేము చూసినప్పుడు 2-3 గంటలు ఉన్నాయి. ఒక 10-15 గ్రామాలకి మొత్తం 3 రోజుల పాటు దారి బంద్ అయిపోయింది. కాబట్టి ఎందుకంటే అటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి. జిల్లాలో ఈ తుఫాను వచ్చిన సందర్భంగా ఎక్కడికక్కడ వేసుకోవట్లో కూడా అదే పరిస్థితి. మొత్తం ఏమాత్రం తుఫాను వచ్చినా మొత్తం వేసుకోవడంతో జలమయమైపోతుంది. అలాగే కొత్త వలస సెంటర్ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సబ్వే వేశారు, కానీ దానివల్ల నష్టం తీవ్రంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు రకరకాల ఒక 50-60 గ్రామాలకు వెళ్ళే సబ్వే అది, ఆ సబ్వే నిండిపోతుంది. దానికి పరిష్కారం చూపడం లేదు. ఈ రకంగా తుఫాను వచ్చినప్పుడు అనేక ప్రాంతాల్లో జిల్లాలో తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి, నష్టాలు తీవ్రంగా జరుగుతున్నాయి, రోడ్లు పోతున్నాయి, కలవట్లు పోతున్నాయి, పంట డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ చాలా తీవ్రమైన పరిణామాలు ఈ జిల్లాలో ఉన్నది. అయితే మన ప్రకటనలో చెప్తున్నారు, మన ఈ కలెక్టర్ గారు పర్యటించారు, అలాగే మంత్రి గారు పర్యటించారు. పర్యటించడం మంచిదే, వెళ్ళడం కూడా మంచిదే, చూడడం మంచిదే, కానీ పరిష్కారం ఏమిటి? ప్రతిసారి పర్యటనలు జరుగుతున్నాయి, వెళ్ళి చూస్తున్నారు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రాణ నష్టం లేకుండా మేము చూసాం, కాబట్టి మీరు కాపాడేది ఏముంటుంది? కాబట్టి అది తీవ్రత ఆ రకంగా తగ్గింది, కొంత తగ్గింది కాబట్టి జరుగుతుంది. నీటిలో మురిగిన పంటలన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు దానికి పరిష్కారం చూపించండి. మీరు వర్షాన్ని మీరు ఆపలేరు కదా, గాలిని మీరు ఆపలేరు కదా. మీరు పర్యటించే ఉపయోగం, పర్యటించడం వల్ల ఉపయోగం ఏంటంటే నష్టం ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది దాన్ని పరిశీలించి సమగ్రమైన అంచనా వేసి పరిహారం ఎంత దెబ్బతిన్నది, రైతుకి ఏ రకంగా ఆదుకోవాలి, ఉద్యానవన పంటలకు ఏ రకంగా ఆదుకోవాలి అని చెప్పేసి మీరు చేయాలి తప్ప ఇవాళ పేపర్లన్నీ ఓదరగొడుతున్నాయి. కలెక్టర్ గారు బ్రహ్మాండంగా తిరిగేశారు, మంత్రి గారు బాగా తిరిగేశారు, పర్యవేక్షించారు, చూశారు, చేశారు, చెప్పారు. ప్రాణ నష్టం జరగలేదు, సంతోషం తప్ప ఆర్థికంగా చాలా చితికిపోయిన పరిస్థితి ఉంది. అనేక ఇళ్ళు దెబ్బలుతున్నాయి. ఈ నానిపోయి 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత కూలిపోయే ప్రమాదం పోతుంది. అటువంటి ఇల్లు కూడా పరిశీలించి నష్టపరిహారం చెల్లించి ఈ జిల్లాలోని పేదలకు కానీ, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కానీ, ఇతరత్ర నష్టం జరిగిన రైతులకి ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి అయింది వరికి. మరి దీనికి 30,000-40,000 పత్తికి అవుతుంది, మొక్కజొన్నకు అవుతుంది. కాబట్టి ఆ రకంగా నష్టపరిహారం ఏ మోతాదులో ఇవ్వగలుగుతారు ఏమిటని చెప్పాలి. కొంతమంది 10,000, 15,000, 20,000 అంటారు. వరికి 50,000 ఇవ్వాలి, పత్తికి 40,000 ఇవ్వాలి, మొక్కజొన్నకి 20,000 ఇవ్వాలి. ఈ రకంగా డిమాండ్ పెడుతున్నాం, అడుగుతున్నాం. మేమేం అడిగినా అధికారులు పరిశీలించి రైతుకి నష్టం జరగకుండా చేస్తారని ఆశిస్తున్నాం. జిల్లా కలెక్టర్కి, యంత్రాంగానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాం. ఇక ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోంట్యాం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న మధ్య సిరి సహస్ర. మెడికల్ కాలేజీలు పేద ప్రజల ఆరోగ్యానికి జీవనాడని వ్యాఖ్య. విశాఖలో 29,000 కేజీల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. తుపాన్ నష్టపరిహారం సమగ్రంగా అంచనా వేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.